పాల కల్తీ ఘటనలో మృతి చెందిన కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రాం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటన జరిగి 10 రోజులు గడిచిన నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు ఇంకా విడుదల చేయలేదు అని విమర్శించారు. పాలలో ఏమి కలిసిందో ప్రభుత్వం వెంటనే వెల్లడించాలి అని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా పలువురు ఇంకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, కొందరు వెంటిలేటర్లపై ప్రాణాల కోసం పోరాడుతున్నారు అని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం స్పష్టమైన భరోసా ఇవ్వాలి అని ఆయన కోరారు. మృతుల కుటుంబాలకు సరైన నష్టపరిహారం ప్రకటించి ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఒక ప్రధాన అంశము చెప్పాల్సింది ఏంటంటే, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ జాయిన్ అయ్యి శివరాత్రి వెళ్ళిన మరుసటి రోజు దగ్గర నుంచి, శివరాత్రి రోజు నుంచే ఇక్కడ చాలా మంది కుటుంబాలని మాట్లాడి అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే, శివరాత్రి రోజు దగ్గర నుంచి పాలు చేదుగా ఉన్నాయి, చాలా మంది చేదుగా ఉన్నాయని చెప్పేసి వంపేసిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది టీ కాసుకుని వంపేసిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది పెరుగు తోడు పెట్టుకుని ఆ పెరుగు అంతా చేదు ఉంది, కుంకుడుకాయ రసం కన్నా చేదుగా ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రభుత్వము ఎంత దారుణం అంటే, అసలు ఇప్పటికీ కారణం ఏంటనేది ఇప్పుడు దాకా కనిపెట్టలేని పరిస్థితులు. ఆ పాలల్లో కలిసింది ఏంటి? మీరు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ కి పంపించారు. ఈ ఘటన జరిగి 10 రోజులైంది, ఆల్మోస్ట్ 10 డేస్ అయింది. శివరాత్రి వెళ్ళి 10 రోజుల పైన అయింది. మరి 10 రోజులు అయిన తర్వాత కూడా ప్రభుత్వము అసలు ఉందా, దేనికి ఉంది అని అడుగుతా ఉన్నా. నిజంగా పాలల్లో ఏం కలిసింది ఇప్పుడు దాకా నిర్ధారించకపోవడము, కేవలము ఇష్యూని సైడ్ ట్రాక్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిజంగా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు సుమారుగా 15 మంది హాస్పిటల్స్ లో ఉన్నారు. అందులో 11 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు. వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇచ్చేది ఏంటి? ఇప్పుడు నిజంగా అందులో ఇథిలాన్ గ్లైకాల్ కలిసిందని చెప్తా ఉన్నారు, దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తున్నారా? లేకపోతే పాలల్లో ఏమన్నా యూరియానో లేకపోతే ఫార్మిలినో కలిసింది, దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తున్నారా? లేకపోతే ఆ పాలల్లో ఎవరైనా విషం కలిపారా ఆ డబ్బాల్లో, దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? దేనికి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు? నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి అందులో ఏం కలిసిందో వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ పాటికి వాళ్ళు తెలిసినప్పటికీ కూడా ఇష్యూని కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంతమంది ప్రజలకి ప్రాణాలు పోతా ఉన్నాయి. అసలు వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? లేకపోతే బొమ్మాట ఆడిస్తా ఉన్నారా? ఏం చేస్తా ఉన్నారు? వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు దాకా కూడా నిర్ధారణ చేయలేదు అని అంటే ఎంత దారుణంగా వ్యవహారం జరుగుతూ ఉందో అర్థమవుతా ఉంది. నిజంగా వీళ్ళకి ఏమన్నా ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే, ఒకవేళ ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్ పంపించి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమన్నా ఇప్పించాలా? అసలు ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వము అందులో ఏ రకమైన కంటామినేషన్ జరిగిందనేది ఇప్పుడు దాకా గుర్తించకపోవడము ఎంత దారుణమో చూడండి. అసలు హెల్త్ మినిస్టర్ ఇప్పుడు దాకా రాజమండ్రి ఎందుకు రాలేదండి? ఏదైనా మామూలు ఆషామాషి ఇష్యూ కింద అనుకుంటా ఉన్నాడా? ఎందుకు రాడండి? హెల్త్ మినిస్టరు అక్కడ విజయవాడలో కబడ్డీలు క్రికెట్లు ఆడుకోవడానికి టైం ఉంటుందంట. రాజమండ్రిలో 20 మంది పైగా కంటామినేటెడ్ పాలు తాగి ప్రాణాలతో పోరాడుతూ ఉన్న వాళ్ళని విషయం తెలుసుకొని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ కూటమి ఉందంటే ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే ఇప్పుడు ఇక్కడ కనకరత్నం గారని ఒక ఆవిడ శివరాత్రి రోజున పూజలు చేసి నైట్ భోజనం చేయకుండా ఆమె ఒక గ్లాస్ పైన పాలు తాగేసి పడుకున్నారంట. పడుకుంటే ఆ మరుసటి రోజే ఇబ్బంది గురైతే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డబ్బులు కట్టుకోలేమని, అంటే కటిక పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. తీసుకుని వస్తే ఆ రోజంతా పాపం ఆవిడ్ని ఇబ్బంది పడితే ప్రైవేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చెకప్లు చేయించారు. గవర్నమెంట్ చేపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని చెప్పి నైట్ మెడిసిన్ ఇచ్చారట.
ఆవిడకి విపరీతమైన మరుసటి రోజు మార్నింగ్ 10:30కి ఆవిడ చనిపోవడం జరిగింది. మరి గవర్నమెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి రీనల్ ఫెయిల్యూర్ జరిగి ఇక్కడ ఆ పాలు తాగి చనిపోయిన వాళ్ళని ఇప్పుడు దాకా కూడా ఎందుకు గవర్నమెంట్ లిస్ట్ లో ప్రకటించలేదని అడుగుతా ఉన్నా. అంటే అంటే ఎన్ని డెత్స్ అయితే అన్ని డెత్స్ తగ్గించే కార్యక్రమం చేస్తా ఉన్నారా? ఆవిడ తాగింది ఆ పాలే, ఫెయిల్ అయింది, కిడ్నీలు ఫెయిల్ అయినాయి, చనిపోయినప్పుడు మరి ఆ ఎక్స్గ్రేషియా ఆవిడకి కూడా ప్రకటించాలి కదండి. ఇది కాకుండా రాజానగరంలో కూడా బీజాపూరి టౌన్షిప్ లో ఒక ఆమె 54 సంవత్సరాలు ఒక ఆమె కొయ్యే లక్ష్మి గారు ఏదో పేరు ఉంది, ఆమె కూడా చనిపోయింది, ఆమెను కూడా ఇంక్లూడ్ చేయాలి. ఆమె కూడా సేమ్ ఇదే పాలు తాగారు, ఇదే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యారు. మరి ఈ రకమైన ఘటనలు జరుగుతూ ఉంటే నిజంగా ఎంత దారుణం అని అంటే అక్కడ ఉన్న 15 మంది హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పరిస్థితులు చాలా విషమంగా ఉన్నాయి. ఇంకొకటి కూడా మా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇథిలీన్ గ్లైకాల్ కలిసిన దానికి యాంటీడోట్ ఇచ్చారంట. యాంటీడోట్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకుని వచ్చారు. ఇంతకీ ఆ పేషెంట్లకు యాంటీడోట్ ఇచ్చారా ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే మీరు దాన్ని నిర్ధారించారా లేదా? అంటే ఇంత కాలయాపన చేస్తా ఉన్నారు. ఇమీడియట్ గా గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఆ ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి, నేషనల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి తెప్పించిన రిపోర్ట్స్ 10 రోజులు దాకా ఉంది. ఇమ్మీడియట్ గా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టండి. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఆ కుటుంబ సభ్యులకైనా కూడా తెలియాలి కదా, ఏ పాలు తాగి అందులో ఏం కలిసింది వాళ్ళకి తెలియాలి కదా. నిజంగా వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళ యొక్క కేసెస్ కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా పెట్టండి. మీరేదో నీరు కార్చే కార్యక్రమం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన పోరాటం చేస్తుంది. ఇక్కడ ఈ ఘటన జరుగుతూ ఉంది. ఇంకో పక్కన శ్రీకాకుళంలో అక్కడ మంచినీరు తాగి 64 మంది వాళ్ళు సీరియస్ గా డయేరియాతో బాధపడతా ఉన్నారు. అందులో నాకు తెలిసి 4 ఎంతమందో చనిపోయిన సందర్భం. ఇవి ఆంధ్రప్రదేశ్ లో సర్వసాధారణం ఈ ఘటనలు. ఇన్ని ఘటనలు జరుగుతూ ఉంటే హెల్త్ మినిస్టర్ క్రికెట్ ఆడుకుంటున్నాడండి. ఎంత దారుణమో చూడండి. అసలు నారా లోకేష్ ఏం చేస్తా ఉన్నాడు? షాడో సీఎం కదా, రావాలి కదయ్యా నువ్వు. ఆయన రాడు, ముఖ్యమంత్రి రాడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల నుంచి అసలు ప్రశ్నే చేయట్లేదు. అసలు ఇన్ని దారుణాలు అనర్థాలు జరుగుతూ ఉంటే అసలు ఏం చేస్తా ఉన్నారండి ఈ ప్రభుత్వం? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. రాజమండ్రిలో మొన్నటికి మొన్న చూస్తే అన్ని రెస్టారెంట్లని, బేకరీలని తనిఖీలు చేసిన ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏ రెస్టారెంట్ని సీజ్ చేశారు అని అంటే అది చెప్పరు. లంచాల మత్తులో మునిగిపోయి నామకే వాస్తే తూతూ మంత్రం కింద ఫైన్ వేసి చేసిన కార్యక్రమం. అక్కడ కుళ్ళిపోయిన మాంసాలు, కుళ్ళిపోయిన ఆహారాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు తినిపిస్తా ఉన్నారు. ఆ ఘటన జరగక వారం రోజుల తర్వాత ఈ ఘటన జరిగితే దీన్ని కూడా నీరు కార్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇమీడియట్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేషనల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్స్ ని ఇమీడియట్ గా బయట పెట్టండి, ప్రజలకు కూడా తెలియాలి. అదే విధంగా 15 మంది యొక్క హెల్త్ స్టేటస్ బయట పెట్టండి. మీరేదో వెంటిలేటర్ పెట్టి మీరు కూడా ఊరుకునేది లేదు. అది ఇమీడియట్ గా బయట పెట్టండి. మీరు ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు, ఏం తాగితే ఏ విషము వాళ్ళలోకి వెళ్ళింది,